సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డిపోతారం అలీనగర్ సర్వే నంబర్ 27లో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ నిజాయితీగా విధులు నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకునే రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ నిర్మాణాలు చేపట్టే వ్యక్తి వద్ద నుండి భారీగా వసూలు చేస్తుండగా వీడియో బయటకు వచ్చింది. ఒక సామాన్యమైన వ్యక్తి చిన్నగా నిర్మాణాలు చేపడితే రెవెన్యూ అధికారులు వేగాల మీద వచ్చి మీ పైన క్రిమినల్ కేసు పెడతామంటూ బెదిరించి అట్టి నిర్మాణాలను కూల్చివేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. జిన్నారం మండల రెవెన్యూ కార్యాలయంలో అంత నేనే అంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ అధికారి విచ్చలవిడిగా వసూలుకు పాల్పడుతున్న సంఘటనలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి నడుస్తున్న ఈ తతంగంపై అధికారుల దృష్టికి వెళ్లకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆ అధికారిపై అతనిపై తగు చర్యలు తీసుకోవాలని కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు. జిన్నారం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి జయప్రకాష్ నారాయణ గారి మీద సోషల్ మీడియాలో అట్లనే మన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కూడా అడ్వర్స్ న్యూస్ అనేటువంటిది పబ్లిష్ అవ్వడం జరిగింది. అది ఎట్లా అంటే అతడు ఒక హోటల్ దగ్గర ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక ప్యాకెట్ లాంటిది తీసుకోవడం అనేది మనకి మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైంది. దీనికి సంబంధించి నేను ఈ జిన్నారం మండల ఎంఆర్ఓ ఆఫీస్ తరఫున అతన్ని వివరణ కోరడం కూడా జరిగింది. ఈ విషయాన్ని ఎంక్వైరీ చేసి ఆల్రెడీ డిప్యూటీ తహసీల్దార్ గారు దీని మీద పూర్తి విచారణ చేయడం జరిగింది. ఈ విచారణ నివేదికని జిల్లా కలెక్టర్ గారికి మన చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో వాటిని సిఫారసు చేస్తూ రిపోర్టు నివేదిక అనేటువంటిది ఉన్నతాధికారులకి ముందు ఆర్డీఓ గారికి పంపడం జరుగుతుంది. అదే కాకుండా శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి కూడా నివేదించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తుంది? ఆర్ఐ గారు ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. కాబట్టి ఇది చాలా లాంగ్ స్టాండింగ్గా పరిగణిస్తూ, ఎందుకంటే 5 సంవత్సరాలు అనేది ఒకే వ్యక్తి ఒకే స్థానంలో ఉంటే ఇట్లాంటి ఆరోపణలు ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎఫిషియెంట్ గతంలో కూడా రెవెన్యూ ఇన్స్పెక్టర్ని ఇంకొక అతని ప్లేస్లో కూడా ఎలాంటి చేయవలసిందిగా సిఫారసు చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ ఉంది కాబట్టి ఫిర్యాదులు అనేటువంటివి నమోదు అవడం జరుగుతుంది. గతంలో కూడా అది నేను ఇక్కడ పనిచేయడానికి 5 నెలల క్రితం వీళ్ళకి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మేము వచ్చినప్పుడు కూడా ఈ డిమాలిషన్కి సంబంధించి ఆయన ఎక్కువ ఎగ్జిక్యూటివ్ వర్క్ రావడం జరుగుతుంది. దాని మీద కూడా కొంతమంది కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా విచారణ చేశాము. ఈ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తాం.